నమస్తే. నిత్యం ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నటువంటి సమాజంలో ఏం జరిగినా కూడా ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ శ్యామ్ మన ముందున్నారు, మాట్లాడదాం మనం. నమస్తే శ్యామన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నావు? ఫైన్, మీరు ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఏటో తిరుగుతున్నారు మీరు, మీ వీడియోలు చూస్తున్నాను నేను మొత్తం. అంటే అది సేవ్ నేచర్, లేకపోతే ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం, సైన్స్ని ఇంప్రూవ్ చేసుకు, సైంటిఫిక్ టెంపర్ని పెంచుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే యాత్ర నడుస్తూ ఉంది. దాంట్లో బాగా తిరిగినా. మొన్న చూసిందా మీరు? మొన్న చూసింది మేము. కోవా ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నావు కదా, కర్నూలు కదా. నేను ఒక్కనే కాదు కదా, దేశంలో ఉన్నటువంటి సామాజిక స్పృహ, రాజకీయాలకు ఖచ్చితంగా అందరు పోతున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా పోయినాం. ఏమనిపించింది వాళ్ళ దగ్గరికి పోయినావు? అక్కడ బ్రెడ్ కూడా తిన్నట్టున్నావు. అక్కడ వాతావరణము, వాళ్ళు ఆయన చేసేది ఇవన్నీ ఏమైనా కల్తీలాగా అనిపించిందా నీకు? అంటే ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు కల్తీ అనేది చిన్న వస్తువుకు పెద్ద వస్తువుకు ముడిపెట్టడం అనేది అంటే కాదు. కానీ ముస్లింలే కల్తీ చేస్తారా, ఫలాని మతస్థులు హిందువులే కల్తీ చేస్తారా, క్రైస్తవులా కల్తీ చేస్తారా అనేటువంటి వాదన వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. అరే ఎవరైనా కల్తీ చేస్తారు. ఇప్పుడు దోపిడీ చేసేవాడు, దొంగతనం చేసేవాడు అన్ని కులాలలో ఉంటాడు, అన్ని మతాలలో ఉంటాడు, అన్ని ప్రాంతాలలో ఉంటాడు. తప్పు చేసిన వ్యక్తిని తప్పులేదు. కానీ పర్టిక్యులర్ మతస్థులు మీరు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ వాదనని తెరపైకి తీసుకొచ్చారో వాళ్ళకే సమాజం నుంచి చాలా తీవ్రమైనటువంటి వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సరే కామెంట్స్ పక్కన పెడదాం, సరే వాళ్ళు ఏదైనా పక్కన పెడదాం, అది మంచి పద్ధతి వాళ్ళు చేసింది. నువ్వు అది కాకుండా తప్పుడు చరిత్ర చెప్తున్నావు. మేమంటున్నాం అంటే కోవా బన్నులో ఏదో తూక్ చేసి ఏమంటారు, పిల్లలు పట్టకుండా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు, గిరిజనులకు, ఆడవాళ్ళకైతే గర్భసంచి అంటే గర్భం రాకుండా, మగవాళ్ళకైతే మొగతనం లేకుండా ఏదో భూసి ముస్లింలు పలాని కమ్యూనిటీ వాళ్ళు ఇస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అంతేనా? ఆరోపణ లేకపోతే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు? ఆరోపణ ఏముంది, వాళ్ళు చెప్తున్నారు ఉన్న దాంట్లో తప్పున్నది, ఓకే కల్తీ జరుగుతుందని చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వలీనేనా లేకపోతే వలీ లాంటి వ్యక్తులా? ఓకే, వలీనేనా లేకపోతే ముస్లిం పేరున్నటువంటి నజీరా లేకపోతే ఇంకోలా ముస్లిం పేరుంటే స్పష్టంగా దొరికిపోయాడు కదా. ఏం పేరు? అది కథ. అది కథ అంటే ఏంటిది? పేరుని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఏమని? తీవ్రవాదులేనా? అంతే కదా, మరి అట్లనే ఉంది కదా. మరి అది రాజ్యాంగ విరుద్ధం కదా, తప్పు కదా. అలా నకిలీ చేసిన మార్వాడోళ్ళు వచ్చాడు మంది నకిలీ చేస్తా ఉన్నారు. దాంట్లో మంచి కూడా మార్వాడోళ్ళు ఉన్నారు. మాకు ఫోన్ చేసి, అన్న మేము ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మార్వాడోళ్ళు అన్నా, మేము ఎప్పుడో 400-500 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళకు మాకు సంబంధం అన్నారు. కాబట్టి అది కథ, నువ్వు మార్వాడి కథ అది కథ అని మేము అనలే కదా. అన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ మనుషులు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అసలు ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎట్లుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటే బతికేటోళ్ళు అన్న. మీరు స్పష్టంగా ఆయన దగ్గర మీలాంటి జర్నలిస్టులు కానీ, తెలంగాణ నుంచి పోయినటువంటి జర్నలిస్టులు కానీ చాలా మంది అడుగుతా ఉంటే స్పష్టంగా చెప్తుండు కదా, సార్ నాకు తెలియదు సార్, చేసుకుంటే బతికేటోడు సార్, 10 రూపాయలు సార్ అంటుండు. వాడేవాడు ఇప్పుడు చేసుకుంటే బతికేటోడు నిరక్షరాశికి షో మీ యువర్ ఐడి కార్డు, షో మీ యువర్ పాస్పోర్ట్, షో మీ యువర్ ఆధార్ కార్డు ఏమొస్తుంది అన్న? ఇప్పుడు ఇంగ్లీష్ లో వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డు అంటుండు, అంటే ఇంగ్లీష్ రాదని తెలుసు. తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చినోడితో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, నువ్వు నిజంగా అంత బాధ్యత కలిగినోడు అయితే నువ్వేం చేయాలి అన్నా? నువ్వు చేసేది తప్పన్నా, ఇలా చేయకూడదన్నా. దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి ఒకవేళ నిజంగా అది కల్తీ అయితే. కాబట్టి సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్కు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, సార్ మన జాతరలో ఇక్కడ జరుగుతుంది సార్ అని. నీ దగ్గర ఏం ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేదు కదా, ఎవిడెన్స్ లేదు కదా, నిర్ధారించలేదు. ఎక్కడో ఏదో జరిగితే నువ్వు ఈయనకెందుకు ముడి పెడతావు? కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పాడు, సార్ మేము ఏదో చేసుకుంటే బతుకుతానికి వచ్చిన వాళ్ళం సార్, ఇది బన్ను సార్, ఇది కోవా సార్. మీరు తిన్నారా అక్కడ? తిన్నా, నీకోసం తీసుకొచ్చిర్రా? సరే ఇప్పుడు తూగు చేసి ఇస్తారా అంటున్నారు వాళ్ళు. ఇది బన్ను అలీ తయారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బన్నే ఇచ్చిండు. నాకు ఇష్టమని నేను కొనుక్కొచ్చుకున్నా, తెచ్చుకున్నా. మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఇప్పుడు ఇది తినడం వల్ల ఏదో పుట్టనంటారు కదా, ఇది తింటేనే పుడతారు, ఇది తింటేనే పిల్లలు పుడతారు. వాలి కోవా తింటేనే పిల్లలు పుడతారు. కవల పిల్లలు కావాలన్నా, మగ పిల్లలు కావాలన్నా, ఆడపిల్లలు కావాలన్నా మేము ఆ నుంచి కూడా స్టేట్మెంట్ పాస్ చేసాం. నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మనసులో తలుచుకొని చక్కగా ఇది ప్రసాదం లాగా భావించి తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్పనా, మా తెలంగాణ నేలపై నుంచి ముందైతే నువ్వు కేక్ ఇది తినుకుంటా మాట్లాడు. ఎందుకంటే నువ్వే పెట్టుకో, మళ్ళీ నేనేదో కలిపినా చూడన్న దగ్గర నుంచి చూడు, కెమెరాలో చూపెట్టు, కోవా చూడు, స్మెల్ చూడు. ఇది కూడా వలి వచ్చిందా? వలినే వాళ్ళ అమ్మ ఇంటి ముంగట కాపి ఏమంటారా ఉంటది కదా, ఆ పాలన్నీ కాపిన తర్వాత చేసింది. పాలు, చక్కెర, లేకపోతే ఇంకేదో రవ్వ ఏదో కలుపుతా అన్నారు కదా, వాసన చూడు, బాగుందా? ఓ పని కూడా కొంత నెయ్యి వాసన, కొంచెం వేలు పెట్టి తిని చూడు.
తిని చూడు పోయి తినన్నా బాగుందా దాంట్లో పెట్టి సరే ఓకే దీంట్లో టేస్ట్ మళ్ళీ ఏం చేస్తాడు ఇది 5 రూపాయలు 2 రూపాయలు దొరికే బన్ను అంతే చేస్తారు ఏం చేయాలి నువ్వే పూసుకో సరే ఇక్కడ పూసుకో నువ్వే పూసుకో పట్టుకో మన మిత్రులు ఎవరు ఉంటే పట్టుకో చూపెట్టు పట్టుకో ఇప్పుడు దాంట్లో ఏ జిహాద్ ఉన్నది ఏ కల్తీ ఉన్నది కొంచెం పెట్టుకో ఎక్కువ స్వీట్ ఉంటుంది అవునా సరే నీకు నచ్చినంత పెట్టుకో వాళ్ళు మోతాదులో పెడతారు ఎంత మోతాదు కావాలో అంత మోతాదులో పెడతారు చూపెట్టు వాళ్ళ దగ్గర బ్రెడ్ కూడా స్మెల్ చూడు కనిపిస్తుందా మీరు తిన్నారా నేను తిన్నా మళ్ళీ కావాలంటే నువ్వు తినిచ్చింది కూడా తింటా ఎంగిల్ తిన్నాను కూడా నాకేం ప్రాబ్లం లేదు యాక్చువల్గా స్వీట్గా ఉంది బాగుందా బాగుంది బ్రెడ్ ఏమైనా స్మెల్ వచ్చిందా బ్యాడ్ స్మెల్ వచ్చిందా స్మెల్ కూడా ఏమనిపించలేదు బాగుంది కదా ఇప్పుడు దానికి తీవ్రవాదులకు ఏమైనా సంబంధం ఉందా బ్రెడ్కు ఏమైనా సంబంధం ఉందా దానికి ఒక ముస్లిం ఇప్పుడు నువ్వైతే హిందువే కదా అవును హిందువే కదా అవును నీకు తొందరగా పిల్లలు పుట్టాలనుకుంటే ఇంక 2 వాళ్ళు ఎక్కువ తిను కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి పర్టికులర్ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ పర్టికులర్ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సర్వమత ప్రజల మధ్య ఒక చిచ్చు పెట్టి మతకలహాలు పెట్టి ఇప్పుడు దాన్ని ఏమైనా ఊంచి ఇచ్చిందా ఇయ్యలే కదా ఆయన ఇచ్చాడు కదా ఆ పోనీ ఆయన ఎక్కడన్నా ఊంచి ఇచ్చినట్టు ఉందా ఇప్పుడు నాగబాబు కూడా వెళ్ళి ఏ ముస్లిం కూడా ఉంచకుండా ఇయ్యడండి అలా చేయకుండా ఇయ్యడండి అంటున్నామే ఎవరో తెలియదాం ఆంధ్ర మాట సోషల్ మీడియా ఏమో తెలియదాం ఆంధ్ర మాట ఆంధ్ర ఇక్కడ అవు కదా తెలంగాణ అవు కదా ఇక్కడ సంబంధం లేదు సారీ మా తెలంగాణలో ఎవరు అట్లా చేయరు ఓకేనా అంటుంది అట్లా ఎవరు అన్నారు నార్త్ ఇక్కడ వాళ్ళు కదా అసలు వాళ్ళు ఇటువంటి భావజాలం కలిగిన వాళ్ళంతా నార్త్ అయి ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ మా సంబంధం లేదు ఎవరు వచ్చినా మా సమ్మక్క రాణిస్తుంది కాబట్టి ఇటువంటి కమ్యూనల్ వైలెన్స్ నువ్వు మా జాతరలో క్రియేట్ చేసి పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేయడానికి గల అంతర్యం ఏంటంటే నిజంగా సమ్మక్క సారక్క జాతర ఎవరి జాతర ఆదివాసుల వనదేవతల జాతర 700 ఏళ్ల కింద గిరిజనుల జాతర మాట్లాడుకుందాం ఓపెన్ గా మాట్లాడుకుందాం 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు కమ్మరాజులు ఓకేనా కమ్మరాజుల పైన సమ్మక్క సారక్కలు యుద్ధం చేసి ఏమంటారు అక్కడ అమరులు అయితే చచ్చిపోతే ఆడ ఏమంటారు వాళ్ళు గిరిజన దేవతలుగా వెలిసిరు అనేది భక్తుల నమ్మకం ఆదివాసుల నమ్మకం చిన్నగా చెప్తాం మీకు ఈ అడవి మాది ఈ అడవిలో ఉన్నటువంటి సంపద మాది దీనిపైన హక్కు మాది అధికారం మాది నీకు ఎందుకు కట్టాలనే శిస్తు ఎందుకు కట్టాలి పన్ను ఎందుకు కట్టాలి అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధం చేసిరు వీళ్ళు ఓకేనా దాంట్లో భాగంగా సమ్మక్క సారక్కలు అనేటువంటి వ్యక్తులు కనపడుకుంటారు మనుషులు కనపల్లే ఆ చెట్టు దగ్గర వాళ్ళ ఏదో ఆనవాళ్ళు గాజులో లేకపోతే ఏదో చిన్న ఆనవాళ్ళు దొరికితే నా తల్లి సమ్మక్క ఈడ సారక్క ఈడ పడ్డదని ఆ ఏమంటారు ఆదివాసులు లేకపోతే గిరిజనులు గోండులు కోయలు అందరూ వాళ్ళ నమ్మకంతో ప్రతి సంవత్సరం 700 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అడిగిపోయి నా బిడ్డో నా తల్లిలో మమ్మల్ని కాపాడటానికి నువ్వు వాళ్ళతో పెద్దలతో పోరాటం చేసినావు నీకు మా దానికి సంబంధం ఏంది సమ్మక్క సారక్క చరిత్ర ఎక్కడైనా ఏ రామాయణంలో కానీ ఏ మహాభారతంలో కానీ ఏ ఋగ్వేదంలో కానీ ఏ సనాతన ధర్మంలో కానీ ఏ బైబుల్లో కానీ ఏ ఖురాన్లో కానీ ఉందా లేదు మరి ఆమె చెప్పే ధర్మానికి మా ధర్మానికి సంబంధం ఏంది సమ్మక్క సారక్క జాతర దేనికి జరుగుతుంది వచ్చేది పేదలు గిరిజనులు ఆదివాసులు వాళ్ళని ఆగం చేయడానికే ఇట్లాంటి తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు అనేది ఎవరో ఆమె మాట్లాడుతుంది మరి సోషల్ మీడియా పేరు ఆమె రావద్దు జాతరకు ఆమె మాత్రమే రావద్దు జాతరకు ఎవరైనా రావచ్చు మా జాతరకు అరే న్యూజిలాండ్ నుంచి ఒక తెగ వచ్చిందండి ఒక ఆదివాసీ తెగ వాళ్ళు డాన్సులు సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఆచరించినా లేదా వాళ్ళు కూడా మా బంధం ఎక్కడో మాకు బంధం ఉన్నదని చెప్పిరా లేదా సీతక్క పిలిపించుకుందా లేదా వాళ్ళే ఏమైనా జిహాద్ చేయడానికి వచ్చిరా మరి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు పోతారు కదా అన్ని మతాలు ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక నుంచి వస్తారు కేరళ నుంచి వస్తారు మన తెలంగాణ అద్భుతమైనటువంటి జాతర కదా నువ్వు ఎవరికి మచ్చ తీసుకురావడం కోసం ఈ పని చేసావు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నీకు అర్థమైందా ఆంధ్ర నాయకులు ఈ జాతరకు వాళ్ళ ధర్మానికి ఏమైనా సంబంధం లేదు మీకు స్పష్టంగా చెప్పిన ఉంటే కనుక మా సమ్మక్క సారక్కలు మీరు రాసుకున్నటువంటి గ్రంథాలలో కానీ మీ దాంట్లో మిమ్మల్ని అయితే మేము వద్దాలే కదా నువ్వు మొక్కో నువ్వెందుకు ఆపాదించుకుంటున్నావు అసలు కమ్మరాజులు నువ్వు చౌదరి అని చెప్పుకుంటున్నావు చంపిందే నీ కులపోలు నీకేం పని ఏది సమ్మక్క సారక్క చంపింది కమ్మరాజులు కదా కమ్మరాజు మరి చౌదరి అని చెప్పుకున్నప్పుడు ఏమో కులపోలే కదా నువ్వు చంపి నువ్వే పోయి వాళ్ళకి ఏదో సానుభూతి తెలియజేసినట్టు నీకేం సంబంధం నిజంగా నువ్వు రావాలనుకుంటే రా తప్పులేదు దండం పెట్టుకో తల్లి అని మొక్కుకో నీ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకో తీర్చుద్ది కాబట్టి
వద్దని అంటలే మేము రమ్మని మేము మాకు అటువంటి యాక్షన్ నాకు బాధ అనిపి ఎందుకు పోయినానంటే అలీ మళ్ళీ వస్తావా మా జాతరగా అని అడిగిన వలిని అడిగితే ఏమన్నాడు సమ్మక్క సారక్కలే నన్ను దీవించారన్న నిజంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ రోజు సమాజం నుంచి ఇంత ఆదరణ లభిస్తుంది నేను ఎవరి పొట్టగొట్టేటోని కాదన్నా నాకు ఎటువంటి చెడు ఆలోచన లేదన్న ఈ ఇల్లు మాదిగో ఈ బన్ను ఇగో మా అమ్మ అక్కడ మా అత్త మామలు తయారు చేస్తారు చూడండి అన్న అన్నాడు మీలాంటి జర్నలిస్టులు మిత్రులు వస్తే కెమెరాలు పెట్టి మొత్తం చూసిరు మరి సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉండబట్టే కదా ఏమంటారు ఆయనకి ఇంత మద్దతు లభించింది మరి నువ్వు నిజంగా డూప్లికేట్ భక్తురాలువా లేకపోతే నువ్వు ఈ తెలంగాణ పైన సౌత్ ఇండియా పైన నీతో ఎవరన్నా కుట్రలు చేపిస్తున్నారా నీ వెనకాల ఎవరు దాగి ఉన్నారో చెప్పాలి ఏ శక్తులు దాగి ఉన్నాయో చెప్పాలి ఆయన వెనకాలైతే ఏ శక్తులు లేవు కాబట్టి మేమంటున్నాం నకిలీ ఏమంటారు నాణ్యత లేనటువంటి ఆహారం అమ్మితే లేకపోతే క్వాలిటీ లేనటువంటి ఫుడ్ అమ్మితే చర్యలు తీసుకోండి మేము వద్దనంటలే కానీ ముస్లింల మీదనే చర్యలు తీసుకోవాలా క్రైస్తవుల మీద అనిపించింది అంటే ఇప్పుడు ఆ తేజస్వి న్యూస్ అనేది మొన్ననే స్టార్ట్ అయింది మొన్ననే స్టార్ట్ అయింది ఛానల్ లేవాలంటే వ్యూస్ రావాలంటే కాంట్రవర్సీలు చేయాలి పోయి నరేంద్ర మోడీ గల్లబట్టుకో అయితే ఈ కాంట్రవర్సీ సమ్మక్క సారక్క జాతర నుంచి స్టార్ట్ అయింది మీరు గమనించండి ఆ ఛానల్ ఇట్లా స్క్రోల్ చేయండి బీజేపీకి సంబంధించిన వీడియోలు బీజేపీకి సపోర్టెడ్ గా వీడియోలు పంచాయతీలు కాంట్రవర్సీలు ఇవే ఉంటాయి అంతే టోపీ పెట్టుకున్న మొత్తం మీద ఒక 50 వీడియోలు కూడా ఉండవు ఆ ఛానల్ నీకు నిజంగా అంత కాంట్రవర్సీ కావాలనుకుంటే నేను కూడా అదే కోరుకుంటున్నా ఎప్పుడు ఇస్తావు నేనేమంటున్నా 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు సరే 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అని గల్లా పట్టుకో వెనకాల నేను వస్తా హిందువులకి ఎప్పుడు ఇస్తావు అని అడుగు ఇల్లు లేనటువంటి పేదల హిందువులకు ఎప్పుడు ఇండ్లు ఇస్తావు అని గల్లా పట్టుకో ఎవరిది నరేంద్ర మోడీ గారిది ఎందుకు మనం కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్నా ఆయన అక్కడ ఉండాలి కదా అప్పుడు ప్రజల ప్రయోజనం కోసం నువ్వు పనిచేసింది అనవైతు కానీ మత కలహాలు సృష్టించి ఒక మతాన్ని టార్గెట్ చేసి మా తెలంగాణ జాతరలో ఏమంటారు ఇతరులకు అవమానం జరిగింది అనేటువంటి మచ్చని మా తెలంగాణకు తీసుకురావడం కోసం కాంట్రవర్సీ చేస్తాను నీకు ఎవరు సబ్స్టిట్యూట్ నువ్వు నిజంగా నీకు కాంట్రవర్సీ కావాలనుకుంటే కనుక నేను చెప్పిన చూసినా ఆయన గల్లబట్టుకో ఆయన గల్లబట్టుకుని అడుగు మన తెలంగాణకు రావాల్సినటువంటి అడుగు నువ్వు తెలంగాణ కూడా కాదు కదా దేశ ప్రజలందరికీ హామీ ఇచ్చాను ఆయన 12 ఏళ్ళు అయింది తీవ్రవాదులను ఎప్పుడు అంతం చేస్తావు నీ వల్ల పుల్వామా జవాన్లు చచ్చిపోయారు అని గల్లబట్టుకో అవసరమైతే 2 వీకు కేసు అయితే నేను నడిపిస్తా కాబట్టి పనిచేసేదా బీజేపీ కోసం వాళ్ళని గల్లాడబడతారు మరి వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు ఎట్లయితారు నాకు ఈ మధ్య చూస్తున్నా ఆమె ఇంతకు ముందు ఏదో ఎథిస్ట్ అన్నదంట నేను సైకాలజిస్ట్ అన్న సైకాలజిస్టులు అందరు కలిసి ఈ జర్నలిస్ట్ అని కూడా చెప్పుకుంటుంది ఫస్ట్ ఏమో సైకాలజిస్ట్ అన్నదంట వాళ్ళందరూ సైకాలజిస్టులు అందరూ నీకు సైకో చేస్తున్నావు నువ్వేం సైకాలజిస్టులను తిరగబడితే లేదు నేను జర్నలిస్ట్ అన్నదట జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిస్టులను తిరగబడితే నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను మరి ఇంకేం నెత్తులు జర్నలిజం డెఫినేషన్ అర్థం లేకుండా చేస్తున్నారు అందరూ నువ్వు చెప్పాడు నేను ఏమంటున్నా అంటే అన్న ఒక పేదోడికి ఒక పెద్దోడికి గొడవ జరిగింది అనుకో మనం పేదోని వైపు ఉండాలి తప్పు ఎవరిదైనా సరే పోయి సార్ వాడు పేదోడు తెలియక తప్పు చేసిండు బాంచందురా చూడు పెద్ద మనిషి చేసుకో తప్పు చేసిండు అని మనం ఎవడు పేదోడు తప్పు చేస్తే ఒక పెద్దోనికి ఏమంటారు ఒక పేదోనికి గొడవ జరిగింది అనుకో నిజంగానే ఇది జరిగింది అనుకో సారీ పేదోనికి గొడవ జరిగింది అనుకో సర్దు మనసాలి అరే వద్దురా నాయన వాడి పేదోడు సర్దు మనసాలి నువ్వు ఎవడి మీద నీ ప్రతాపం ఇప్పుడు నిలఫర్ లాంటివి బవార్చి లాంటివి పెద్ద పెద్ద ఉంటాయి కదా నిలఫర్ పెద్ద సంస్థ అది పెద్ద వ్యవస్థ అది దాంట్లో అక్కడే వెళ్ళి డైలీ టీ తాగే వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఉంటారు దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతున్నారనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి అక్కడికి పోయి టీ తాగని తెల్లారదు కొంతమంది చాలా మందికి అడిక్షన్ అయిపోతారు అట్లాంటి వాటి దగ్గరికి పోయి వీళ్ళు పోయి క్వశ్చన్లు అడిగే దమ్ముందా అని ప్రజల నుంచి కమెంట్స్ వస్తున్నాయి మన వీడియోల కింద నేనేం చెప్తున్నా పట్టుకోండి బౌన్సర్లు ఎట్లా కొడతారు వాళ్ళు మార్వాడి గోడామ్స్ కంపెనీ ఉంటుంది ఐరన్ ఐరన్ చేతితో ఇరుగుతుందా అన్న సినిమాలో కష్టం కదా కొత్తగా తీసుకొచ్చిన మాలు కాళ్ళ కింద పెట్టి ఇట్లా అంటే పుట్టుకుని ఇరిగేది నెంబర్ 1 నకిలీ పైపు కొనుక్కున్నాడంట దేంట్లో తీసుకొచ్చిండు నేను చూపిస్తా నా దగ్గర ఉన్నది ఇట్లా పట్టుకుని ఇట్లా అంటే పుట్టుకుని ఇరిగింది ఢిల్లీ మిఠాయి వాళ్ళ అని చెప్పేసి హైదరాబాద్ లో చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళ కాక్రోజు లేకపోతే ఈగలు దోమలు చీమలు ఈ మిఠాయి దుకాణం ముందు ఉంటుంది వెనకాలనేమో గ్యారేజ్ బండి ఉంటుంది చూడండి ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాను అనుకో అరే ఆ పాత ఎన్ని తీసేరా అని నేను చూపిస్తా హల్దీరాము ఓకేనా దాదుసు ఢిల్లీ మిఠాయి వాళ్ళ బింగో లేసు చిట్పటు దా లేసు కంపెనీ ఉన్నది కదా ఏడ మన తూప్రాన్ పోతుంటది పెద్దది కంపెనీ మొత్తం ఇండియాకి నుంచే సప్లై అవుతుంది ఆలుగడ్డలతో తయారైతే కదా లేదు కంపు ఈగలు ఒక పెస్ట్ కంట్రోల్ చేయరు లేకపోతే ఒక సేఫ్టీ ఇదే ఉండదు వాళ్ళపైన కదా నువ్వు చర్యలు తీసుకోవాల్సింది అని ప్రభుత్వం స్పష్టంగా చెప్తుండు సార్ ఏదో మాకు ₹1.5 దొరుకుతుంది బండి మొత్తం అమ్మితే ₹1.5 దొరికిద్ది అంటన్నా 450 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు 2 3 పెద్ద డీసీఎమో లారీయో చిన్నది ఏదో
కట్టుకొని బతుకు దేవుడు అనుకుంటూ పొట్ట పట్టుకొని వస్తే వాళ్ళ మీద మీ ప్రతాపం. కానీ ఏదేమైనప్పటికీ వలీకి ఇప్పుడు ఇంత రచ్చ అవ్వడం వల్ల వనికి ప్లస్ అడ్వాంటేజ్ అయింది కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం అసలు ఎంత గొప్ప హృదయం తెలుసా తనది. తెలంగాణ మానవత్వం ఉందని చెప్పి ఒకసారి చాటుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జై సమ్మక్క సారక్క అన్నారు, జై సమ్మక్క సారక్క అన్నారు, అల్లాహు అక్బర్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారు, మా దగ్గర హిందూ ముస్లిం పంచాయతీ లేదు సార్ అన్నారు, మేము అసలు ఏ పార్టీలతోనే ప్రజా సంఘాలతో మాకు సంబంధం లేదు సార్ అన్నారు, మీరు కూడా తినండి సార్ అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక పెద్ద మనిషి వైపీఎస్ అని ఒక రియాల్టర్ కంపెనీ అన్న, తమ్ముడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కదా, వెళ్ళి నాకు అక్కడి నుంచి ఫోన్ చెప్పి సమ్మక్క సారక్కల పేరు మీద తనకి ఇష్టమైతే హైదరాబాద్ కేంద్రంగానే సమ్మక్క సారక్కల వలి కొవా బండను ఒక దుకాణం పెట్టిస్తాను అన్నాడు. మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్. ఆయన కూడా ముస్లిమే, చిన్నప్పుడు మైబాద్ అయ్యగారి పెళ్లి, ఆయన అక్కడ పుట్టి పెరిగినోడు కాబట్టి ఆయన చిన్నప్పుడు పోయేటోడు అంట సోపత్తోని. కాబట్టి ఇటువంటి ఇది లేదన్న, హిందూ ముస్లిం పంచాయతీ అని లేదు. నా చిన్నతనంలో నా సోపతి నాతో పాటు ఏదో వీడియో చూపిస్తాను సమ్మక్క సారక్కల జాతరకు వచ్చేది. కాబట్టి ఇటువంటి ప్రజల మధ్య హిందువులు ముస్లింలు నువ్వు నిజంగా కొట్లాడాలి కూడా పెద్ద సంస్థల మీద కొట్లాడు, అంతే కదా. ఏమంటాను 5 స్టార్ హోటల్స్ వాడు ఎప్పుడు నూనె పెట్టిండు, ఎన్ని రోజులు నూనె నీకు తెలుసా, అది ఎన్ని రోజుల బన్నో నీకు తెలుసా, ఫ్రిడ్జ్ లో పెట్టి కలర్ వేసిస్తాడు వాడు, అడుగుతున్నాడు పెట్టిస్తాడు. ఆ హైటెక్ సిటీ దగ్గర ఇంత పెద్ద ఈ నుంచి ఆడ దాకా పెద్ద ఉంటాయన్న రోడ్డు మీద పెట్టుకునే బండ్లు, అది పానీపూరి అమ్ముకున్నట్టు ప్యాకెట్ ఉంటుంది చూసిన ఇట్లాంటి ప్యాకెట్, దానికి ఉంటుందా ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా? మరి వాడిని పోయి అడిగినాను, వాడిని అడుగు, ఎందుకంటే వాడు గుజరాత్ వాడు. ఫలోడా బండ్లు అని చెప్పేసి ఐస్ క్రీమ్ బండ్లు పెడతా ఉంటారు రాజస్థాన్ మార్వాడీలు, ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. ఐడియా ఉందా ఫలోడా? దాంట్లో ఏమంటారు ఎప్పటిదో శివాల దగ్గర వాడినటువంటి ఐస్ తీసుకొచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వాడి దగ్గర పోయి అడిగినాను, అడగలే. వాడు ఒకటి అమ్ముకుంటే వాడు ఎంత తెలుసా, 120 రూపాయలు 110 రూపాయలు ఏది ఫలోడా. వాడు రోజు ఎంత సంపాదించాడు, 5-10 వేలు సంపాదించాడు. ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం ఈ బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదా, ఇప్పుడు ఈ హోల్ బ్రెడ్ ప్యాకెట్ లో ఎన్ని బ్రెడ్లు ఉంటాయి? 8, 12 ఉంటాయి. 12 ఉన్నాయి. ఈ 12లో ఇప్పుడు ఈ ప్యాకెట్ అమ్మితే ఎంత వస్తుంది ఆయనకి? ఆ ప్యాకెట్ ఒకటి ఒక బండికి ఎంత వస్తుంది? ₹1 ఒకటి 10 రూపాయలు 10 రూపాయలు అన్నాడు అన్న. అంటే నాకు ఇది మొత్తం కలిపి వాళ్ళకి ఎంత 50 రూపాయలు ఎంత పడుతుంది అంతే. 10 రూపాయలు అంటే కోవా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కాదన్నా, వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి అంతే కదా, అక్కడ నుంచి ఏం తయారు చేయరు. నిజంగా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ అంటే అమ్మేటోన్ మీద కాదు, ఇది ఎక్కడ తయారవుతుందో కంపెనీ దగ్గరికి పోవాలి. మరి దేంతో తయారు చేస్తున్నావు, అది గోధుమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పంట ఎక్కడ పండుతుంది, నువ్వు దేంతో తయారు చేస్తున్నావు, ఏడ కాపుతున్నావు, దానికి ఏ నూనె వాడుతున్నావు ఏందన్నా అడగాలి, అంతే కదా. ఒకవేళ మీరన్నట్టు ఇదే చేస్తే కనుక ఏమంటారు, ఇప్పుడు ఈ బన్ను ఉంది కదా, ఆ బన్ను తీసుకురావడానికి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కంపెనీ దగ్గర నుంచి ఇంటికి తీసుకురావాలి, ఇంటి దగ్గర నుంచి సమ్మక్క సారక్క జాతరలు అంటుంటే జాతర పోవాలి, ఉరుసు జాతరలు ఉంటే ఉరుసు జాతరకు పోవాలి, క్రైస్తవుల పండుగలు ఉన్నప్పుడు చర్చి ముంగట అమ్ముకుంటాడు, అట్లా కూడా అమ్ముకుంటాడంట పాపం. అన్ని మత ఏమంటారు ఈ జాతరల దగ్గర అమ్ముకుంటాడంట. మరి వాడి ట్రాన్స్పోర్టు ఏమంటారు వాని ఆ ఖర్చు, దాంట్లో వేసిన చక్కెర, పిండి, నూనె, నెయ్యి అన్ని కలిపి 10 రూపాయలకు అమ్ముకుంటే వాడు ఏదో తక్కువకి ఇస్తుండు, తప్ప అన్న. ఇప్పుడు చాలా మంది నాగబాబు లాంటి వాళ్ళు, నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ ఇష్యూ. అవును. మరి మన తెలంగాణ నాయకులకి ఏమైంది అసలు? ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కదా, ఎందుకు రెస్పాండ్ అవుతారు? వీళ్ళు ముగ్గురు ఒకటే, వీళ్ళు ప్రజల ప్రయోజనం కాదు, రెస్పాండ్ కాలేదు. కారు వాళ్ళు వాళ్ళ మనసులలో ఉంది, బయటికి సత్యం మాట్లాడడానికి భయం, వీళ్ళకు సత్యం మాట్లాడడానికి భయం. ఎలా అయిపోయిందంటే ఒక వాస్తవం మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకి, వాస్తవం మాట్లాడితే నువ్వు అర్బన్ నక్సలేటు, వాస్తవం మాట్లాడితే నువ్వు దేశద్రోహి. అరే స్పష్టంగా అంత క్లియర్గా ఒక మనిషిని 20 మంది చుట్టుముట్టి థ్రెటన్ చేస్తూ, నీకు ఆధార్ కార్డు ఉందా, చెమటలు పడుతున్నాయి, చెమటలు పడితే తప్పు చేసినట్ట, 10 మంది మన చుట్టూ కూడితేనే మనకి చెప్తా. చెమటలు పడితే తప్పు చేసినట్టయితే, నిజం చెమటలు పడితే తప్పు చేసినట్టయితే కనుక మీలాంటి జర్నలిస్టు ఇద్దరే కూర్చొని ఇట్లా వ్యక్తులు, కెమెరాలు ఉన్నాయి, ఎవరు లేరు, మంది మార్బలం లేరు, ఇట్లే మాడతలే. నరేంద్ర మోడీ గారు ఏమంటారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. గోద్రా అల్లర్లలో ప్రధానమైనటువంటి నిందితులు అనేటువంటి ఆరోపణలు మీ మీద వస్తున్నాయి సార్. దానికి కారణం మీరే అంట కదా సార్ అంటే, ఇట్లా 12 గ్లాసుల నీళ్ళు తాగినాడు, వాటర్ తాగుతాడు, చెమటలు పట్టినా లేదా అంటే హిందువుల ముస్లింల సావులకు కారణమైంది నువ్వేనా? నీకెందుకు చెమటలు పట్టినాయి చెప్పన్నా? అవును, ఆన్సర్ చెప్పలేకపోయిండు. నిజం అంటే వాళ్ళు చెమటలు పడితే మరి ఆయన కూడా పట్టినాయి కదా, నిజమేనా? అవును. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద సమ్మక్క సారక్క జాతరలో జరిగింది మన గడ్డ మీద. అసలు మన రాష్ట్ర నాయకులే స్పందించలేదు కదా దీన్ని. వీళ్ళు మన రాష్ట్ర నాయకులు కదా, వీళ్ళంతా మార్వాడి గుజరాత్ నాయకులు, వీళ్ళంతా మార్వాడి గుజరాత్ నాయకులు. కాబట్టి నేనేం చెప్తున్నా, బతుకు తెరువు కోసం ఇంకో ఆరోపణ కూడా చేస్తారు వీళ్ళు. మీరు మార్వాడోళ్ళు గో బ్యాక్ అన్నారు, మీరు ఉత్తరాదులు గో బ్యాక్ అన్నారు, ఆంధ్రోడు కదా అక్కడి నుంచి వచ్చినోడు
ఆముకుంటుంటే వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. నా తెలంగాణ కోటి రతనాల వీణ. పొట్ట చేత పట్టుకొని బతకడానికి వచ్చినటువంటి బతుకు జీవుడు అనేటువంటి కార్మికుడికి కష్టజీవికి మేము వ్యతిరేకం కాదు. నా నేలను దోసుకోవాలనుకునేటువంటి సీమాంధ్ర దోపిడీదారులకు మాత్రమే మేము వ్యతిరేకం. మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు లాంటి దోపిడీదారులకు వ్యతిరేకం, 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నటువంటి దొంగలకు వ్యతిరేకం, లంగడపాటి లాంటి వాళ్ళకు వ్యతిరేకం, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళకు వ్యతిరేకం మేము. అంతే తప్ప బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము. కాబట్టి ఏ ప్రాంతం బిడ్డైనా మా ప్రాంతానికి రావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఒక మత సామరస్యాన్ని కొల్లగొట్టే విధంగా చేస్తే వాడు ఏ ప్రాంతం కాలోజీ చెప్పినట్టు మా ప్రాంతం కూడా తప్పు చేస్తే ప్రాంతంలో ఇక్కడ పక్క ధర్మతం. కాబట్టి అది మా ఫిలాసఫీ. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మార్వాడి ఇప్పటికి కూడా గో బ్యాకే మార్వాడి. కానీ వలికి వచ్చినటువంటి మద్దతు ఎవరికి రాలేదనుకుంటా మన దేశంలో కూడా. సత్యం. అసలు ఇట్లాంటి ఇంకా మానవత్వం బతికే ఉందేమో అని చెప్పి అనిపించింది. సరే అన్న, వలి ముస్లిం కాబట్టి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాం. అక్కడ ఒక హిందూ ఉంటే మరి సరే ఓకే, హిందువో క్రిస్టియన్ లేకపోతే మహమ్మద్ దీపక్ ఉత్తరాఖండ్ లో ఎవరు బాబా అని ఒక దుకాణం పెట్టుకుంటే మీ ఆర్ఎస్ఎస్ ముఖాలు మొత్తం పోయి అల్లర్లు సృష్టించి తనని రక్షించేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? 40 ఏళ్ళ నుంచి ఉంది కదా. మరి దేశం మొత్తం మేము ఇది విధానం తప్పని తిరగబడ్డారు. ఆయన ఎవరు మరి? దీపకే కదా. హనుమంతుడు భక్తుడు కదా, సాక్షాత్మైన వెయిట్లింగ్ జిమ్ చేసేటప్పుడు వెనకాల హనుమంతుడికి దండం పెట్టుకొని పోతుంది కదా. అంటే మీ పార్టీలో ఉంటేనే మీ పార్టీకి జిందాబాద్ కొడితేనే, మీ నాయకుడికి జిందాబాద్ కొడితేనే హిందూ, లేకపోతే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా బతుకు నేను బతుకుతా అనేటువంటి రీతిలో ఉంటే వాడు ద్రోహ. ఇది ఎక్కడ వైఖరి? అవునా కదా? మీరు చూసారు కదా మొహమ్మద్ దీపక్. మేరా నా మొహమ్మద్ దీపక్ హే భాయ్ అన్నాడు ఆయన. దీపక్ అయితే హిందూ పేరే కదా, ఈయనైతే వలి అనుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అసలు ఎవరు జర్నలిస్టులు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మంది మేము జర్నలిస్టులు అని చెప్పి తిరుగుతున్నారు బయట. ఎవరు జర్నలిస్టులు, ఎవరు యూట్యూబర్లు, ప్రజలు ఎట్లా గుర్తించాలి, ఎట్లా డిఫెండ్ చేయాలి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేయాలి? ఇప్పుడు ఏమైపోయిందంటే అన్న, తెలంగాణలో గతంలో కొంతమంది వ్యక్తులు చేసినట్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టులే. మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే కులానికి ఆపాదించి కూడా కొంత చేసినాయి. ఇప్పుడు వాస్తవానికి సత్యం మాట్లాడుకోవాలంటే కొంత వర్గాలకు వాళ్ళు ఏ తప్పు చేసినా సమర్థిస్తాం అనేటువంటి ఛానల్స్ ఉన్నప్పుడు ఎవరు మనం చూపెట్టరు. ఇన్ని దాడులు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఏ చూపెట్టలేరు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వ్యక్తిగత సొంత ఐడియాలు ఇస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకొని ఈమెయిల్ ఉన్న ఐడి ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చెత్తంతా నింపడం. యూట్యూబర్లు అని చెప్పుకోవచ్చు కదా, జర్నలిస్టులు ఏందనేది నాకు అర్థం కావట్లేదు. అది మీరే చెప్పాలి. ఇప్పుడు నేనైతే జర్నలిస్టులు కాదు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు మా జర్నలిస్టులు కాదు భయ. నేను పొలిటీషియన్ భయ్. నేను ఓపెన్గా చెప్తాను, నేను పొలిటీషియన్ని, నేను ఒక పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీని అపోజ్ చేస్తా, ఆ పార్టీ విధానాలను అపోజ్ చేస్తా, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని అపోజ్ చేస్తా అని నేను స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళు చదువుకున్నాడైతే ఒకవేళ యూట్యూబర్ అడుగుతాడు వేర్ ఇస్ యువర్ జర్నలిజం సర్టిఫికేట్ అని అడిగితే ఎట్లుండేది? చదువుకోలేదు. వేర్ ఇస్ యువర్ ఐడి కార్డ్ అని అడిగితే ఎట్లుండేది? ఆయన ఎంత గొప్పడు తెలుసా, మీకు పంపిస్తా. నాకు ఆయన ఏమన్నా తెలుసా, మళ్ళీ మా నేల పైన నీకు ఇట్లా అవమానం జరిగింది కదా, నువ్వు ఏమైనా భయభ్రాంతులకు గురైనావు అంటే, సార్ వాళ్ళందరూ వచ్చి అడిగేసరికి భయపడ్డాను, అక్కడ అన్ని వదిలేసుకొని మేము రాత్రికి రాత్రే మా అన్న నేను ఇంకో పెద్దను కూడా బెదిరించారంట. ఒక గడ్డ ఉన్నది, ఆయన కూడా పాప నేను కాళ్ళు పడుకొని బతిలాడాడు. ఆయన మేమందరం వచ్చేసాం సార్, కానీ నాకు అట్లా ఏమీ అనిపించలేదు సార్. నేను ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోయాను, నన్ను ఏదో తీవ్రవాది, దేశద్రోహి, నువ్వు ముస్లిం, పలానా మతం ఓడివి కాబట్టి నువ్వు రోహింగ్యా, ఇలాంటివి అన్నీ చేశారు, నాకు భయం వేసి వచ్చేసానని చెప్పాడు. నీకు దండం పెడతాను, మా తెలంగాణ బిడ్డలు ఎవరు అలా చేయరు, మళ్ళీ రాను మా తెలంగాణ మా సమ్మక్క సారక్క జాతరకనంటే వస్తానని చెప్పాడు. నిన్ను ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని నువ్వు ఏమైనా డిమాండ్ చేస్తున్నావా అంటే మాలాంటి వాళ్ళ తరపున మేము ప్రభుత్వాన్ని అడుగుతా అంటే, నాకు ఎవరి క్షమాపణ వద్దన్నాడు పోయి. చదువుకున్నాడు వాడా సన్నాసి ఈయన? చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతారు, ఎందుకంటే ఒక దెబ్బ కొడితే మనం ఇంకో దెబ్బ కొట్టాలని చూస్తాం. ఎంత సంస్కారం ఉన్నది. మాకు వద్దు సార్, పేదోళ్ళం సార్, మేము ఎవరి మీద పగలు ప్రతిపాలు లేవు సార్, మాకు మీరందరూ మాకు క్షమాపణ చెప్పారు కదా సార్, మీరందరూ మాకు అండగా ఉన్నారు కదా సార్, చాలు సార్, నేను శ్రీశైలం పోతాను సార్ శివరాత్రి చేసుకోవడానికి, పోలేకపోయినా, సో అందరూ వచ్చి తలా 10 రూపాయలు సహాయం చేస్తున్నారు సార్ అని చాలా మానవత్వ హృదయాన్ని చాటుకున్నాడు. అంతకు మించిన మనిషి ఎవడు ఉంటాడు? టోటల్గా ఈ ఎపిసోడ్ గురించి తెలంగాణ ప్రజలకు కావచ్చు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా తెలంగాణ శ్యామ్ ఏం చెప్పదలుచుకున్నాడు చివరిగా చెప్పండి. నేను ఏం చెప్తున్నా అంటే, ఓ మనిషిని మత కోణంలో కుల కోణంలో చూడడం అనేది చట్టరీత్యా జ్ఞానం, అది ప్రజాస్వామ్యం అనబడదు. ఇటువంటి భావజాలాన్ని ఎవరైతే ఆధిపత్యాన్ని వ్యతిరేకించు, దోపిడీని వ్యతిరేకించు, నకిలీని వ్యతిరేకించు, తప్పలేదు. కానీ నేను పార్టీకి భజన చేస్తా, కానీ నాకు ఏ పార్టీకి సంబంధం లేదంట, నేను జర్నలిస్ట్ అంట అంటే ఎట్లా? నువ్వు కండా కొట్టుకొని కొట్లాడు, వద్దంటలే. కానీ ఆ పార్టీ ముసుగులో ఉండి మళ్ళీ నేను సమర్థించుకుంటా, వాడు చేయని దానికి తూకు చేసి నేను ఇస్తా, తీసుకో, తిను, సామాన్యురాలు నేను,
పేదవాడిని వాళ్ళని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తా అని అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈమె ఒక ఆమె గతంలో కూడా ఇక్కడ బోనాలు ఎత్తుకుంటూ మా పండుగలను అవమానించింది. బోనం ఎత్తుకుంటే శక్తి వస్తుంది, వాళ్ళు అమ్మో నాకు కూలబడిపోతున్నా అని మా జాతరను అంటే ఏమంటారు మా బోనాలు పండుగను అవమానించారు. ఇలా మీ దేవుని మీరు నమ్ముకోరు వద్దంటారు. మత కలహాలు ఇలా ఎవడు పెట్టినా సరే, అది క్రైస్తవుడు పెట్టినా, హిందువు పెట్టినా, ముస్లిం పెట్టినా, ఎవరు పెట్టినా సరే దాని వెనకాల ఎవరైతే దాగి ఉన్నారో ఆ సంస్థలను బ్యాన్ చేయాలి. ఇంకోటి కూడా వాళ్ళు ఏదో పిఎఫ్ఐ గిఎఫ్ఐ సంస్థలు ఉన్నాయి అన్నారు. ఎస్డిపిఐ మద్దతు ఇచ్చింది వాళ్ళకి, అదేనా పాపం వాడు ఏమంటారు షో మీ యువర్ ఐడి కార్డ్ అంటేనే తెలియట్లేదు. ఎస్డిపిఐ అంటే మనకి ఏం తెలుస్తుందన్న తెలుసా? ఎస్డిపిఐ అనేది ఒక నిషేధించినటువంటి సంస్థే అనుకో. యాక్చువల్గా ఎస్డిపిఐ అనేది సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఏదో ఉంది సంథింగ్. అది మైనారిటీ హక్కుల గురించి, మైనారిటీలకు ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు మైనారిటీల తరఫున మద్దతు ఇచ్చి మాట్లాడతారు. అట్లనే వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా దాని గురించి. అది ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎస్డిపిఐ అనేది నిషేధిత సంస్థ కాదు. కాకపోతే ఎక్కడో లింకప్ ఉందని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి. దాని ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళు నీకు అన్యాయం జరిగింది రా భయ్, నీ తరపున మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడరు అంతే. దానికి లింక్ పెట్టి సోషల్ మీడియాలో ఆయన కాదన్న, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు టోపీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ముస్లిం, నేను నా సమ్మక్క సరక్కలు బొట్టు పెట్టుకున్నా, ఓకేనా? ఆయన ముస్లిం కాబట్టి ఆయన మతాన్ని ఆచరించుకుని టోపీ పెట్టుకున్నాడు. ఒకళ్ళు నిజంగా నిషేధించినటువంటి సంస్థే అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఆ సంస్థ 2 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉంటే నీ కూటమి ప్రభుత్వం ఉన్నది కదా, మరి నువ్వు అటువంటి నిషేధించినటువంటి సంస్థ పైన నిఘా పెట్టకుండా నువ్వు వాళ్ళ కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తున్నావు అనే అటువంటి ప్రశ్నలు కూడా ఎదురైతే వస్తాయి. నీ ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా. కాబట్టి ఇలా మీరు ఏమంటారు దొంగతనం చేసి ఈ దొంగతనం నుంచి తప్పించుకోవడానికి ఇంకో దొంగ దగ్గర దొరకకండి. కాబట్టి స్పష్టంగా మీరు దొరికిపోయారు. ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, ఏ సంస్థలతోనే, సంఘాలతోనే, ఏ పార్టీలతోనే సంబంధం లేదు. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా తనకు సానుభూతిని తెలియజేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో 5దో 10దో సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇది నార్త్ కనుసన్నల్లో సౌత్ పైన జరిగినటువంటి కుట్ర. దీన్ని మేము బట్టబయలు చేశాం. మా తెలంగాణ పైన నార్తోడు గుజరాతోడి కన్ను పడ్డది. వాడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని పాడు చేయాలనుకుంటుండు. దాంట్లో భాగంగానే ఈరోజు పాలకోవా వలి పైన తుపాకీ పెట్టి తెలంగాణ సంస్కృతిని కాల్చాలనుకున్నారు. దాంట్లో భాగం ఇది జరిగింది. కాబట్టి ఇటువంటి శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక సంఘానికి, సామాజిక జర్నలిస్టుకు, తెలంగాణ ప్రతి పౌరుడికి ఉన్నది. కాబట్టి ఈ ఆంధ్ర ఆధిపత్యానికి మళ్ళీ చెప్తున్నాం, ఈ ఆంధ్ర ఆధిపత్యానికి ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళ తరపున నేను ఉంటా. ఆంధ్ర పేద ప్రజలు వెల్కమ్, ఎవరైనా పేదోళ్ళు వెల్కమ్. మా తెలంగాణను దోపిడీ చేయాలనుకున్న గో బ్యాక్, ఈమె కూడా గో బ్యాక్. సో ఇది తెలంగాణ సామాన్లు తీసుకొచ్చిండు వాళ్ళ దగ్గర నుంచి, మనం కూడా టేస్ట్ చేసినాం. పెద్ద దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదనిపించింది. దీని పెద్ద కాంట్రవర్సీ చేసి ఆ వాళ్ళు కలిపి పాపం దీంట్లో అది ఉంది ఇది ఉంది, జాతరలో వచ్చి మా హిందువులను చంపుతున్నాం అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. ఇంత దుర్మార్గం అండి పాపం. ఈ ఒక్క బండం మీద రూపాయలు వస్తుందంట, 10 రూపాయలు వస్తాయి ఒక్క బండం మీద. ఈ ఇటుక మీద బ్రహ్మాస్త్రం అనిపిస్తుంది. పెద్దోడు అలీం దేశాన్ని దోచుకున్నటువంటి నీరవ్ మోడీ విజయం ఈ అమ్మి ఆయన కోట్లు ఇల్లు ఎంత ఉంది తెలుసా? చిన్న రూమ్, ఒక్కటే రూమ్, చిన్న రూమ్ అమ్మాయి, ఇంకేదో రూమ్. పాపం కాగా సరిగ్గా చెప్పులు కూడా లేదు. వాళ్ళ నాయన సార్ మీకు దండం పెట్టాలి సార్, మాకు వద్దు సార్ ఇట్లాంటి మా మీద రకరకాలు వేస్తారు సార్, మాకు ఏ పాపం తెలియదు సార్. అది ఈ దేశం కూడా కదా, అక్కడి నుంచి షెడ్యూల్ గతంలో చెప్పినట్టు ఆంధ్ర నుంచి ఇటుకు వస్తే ఆధార్ తేవాలి, నాకు అర్థం కాదు. కాబట్టి మళ్ళీ ఎక్కడ కనపడ్డప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా ఈ బండ్ కొనుక్కొని తినండి, మీరు టేస్ట్ చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు. ఎందుకంటే దీంట్లో కల్తీ లేదు అని నేను చెప్పాను, ఉంది అని కూడా చెప్పాను. కానీ నేను తిన్నాం, ఎవరి నమ్మకం కాలేదు. తినాలనిపించిన ఖచ్చితంగా తినాల్సింది లేదు.